సర్వలోకనాథుడిని వీళ్ళు ఏం చేస్తారు, అనుసరించి ముందుకు వెళ్తారని చెప్పి అప్పుడు వాళ్ళకు ఒక భయమును అరణ్యములో దేవుడు కలిగజేశాడు. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా సరే, మన పిల్లలు మనం ఏం చేస్తాం, మన పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు సత్యమును అనుసరించే సత్యంలోనే వీళ్ళు వెళ్తారు, అదే విధముగా అసత్యమును అనుసరిస్తే అసత్యంలోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. అందుకని దేవుడు ఒక్కొక్కసారి వాళ్ళని భయపెట్టినా కూడా సరే వాళ్ళందరినీ తన హక్కును చేర్చుకొని వాళ్ళకి శ్రేష్టమైన దేశమును పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు చూడండి, మోషేని పిలిపించుకున్నాడు. అదే విధముగా మోషే మాత్రము పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశంలోకి వెళ్ళలేదు, కానీ యువతలే, యోర్దానికి యువతలే ఉండి ఆయన మరణించడం జరిగింది. అయితే తద్వారా అంతటితో తన ప్రయాణమును, తన బిడ్డల ప్రయాణమును ఆపివేయలేదు దేవుడు. తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు?